హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నానండి. డ్రెస్ నేనైతే ఇలానే కట్ చేస్తాను. సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేస్తాను అనమాట. అయితే చూడండి, 2 లైనింగ్స్ ఒకేసారి వేశాను. నేను స్టిచ్చింగ్ చేస్తుంది కాటన్ డ్రెస్సెస్ అండి. కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. అందుకని నేను కాటన్ లైనింగే తీసుకున్నాను. 2 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్గా, ఈజీగా చేసేస్తానండి. ఇంకా ప్రతిదీ టేప్ పెట్టి ఏమీ చెక్ చేయను. సైజ్ బ్లౌజ్ పెట్టేస్తాను, కట్ చేస్తానన్నమాట. కుదురుతాయి అక్క అంటే చాలా బాగా కుదురుతాయండి. చూడండి, ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఈ సైజ్ ఇచ్చింది. ఇది తనది కాదనమాట. తన దగ్గర సైజెస్ అన్నీ కరెక్ట్గా లేవంట. అక్క మీరే స్టిచ్ చేయండి, సైజు లేదంటే లేదు ఏదైనా ఒకటి సైజుకి ఇవ్వంటే వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది. వేసుకొని చూసి కరెక్ట్గానే ఉంది. కొంచెం దీనికంటే ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి టైట్ కుట్టు వచ్చేటట్టు చూడండి అక్క, మిగతాదంతా సేమ్ అలానే ఉండాలని చెప్పింది. సర్లే ఇంకా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇద్దామని చెప్పేసి, ఇంకా నెక్కులు అవన్నీ ఏమి డిజైన్ వద్దంది, సింపుల్గా కావాలండి. సర్లే ఎందుకు మరి ఇంత మంచి కాటన్ డ్రెస్సులు తెచ్చుకున్నాం, ఇంత సింపుల్గా స్టిచ్ చేయించుకుంటున్నాం అంటే, తనకేదో షూట్ ఉందంటండి. ఏదో ఫిలిం కోసం, చిన్న ఫిలిం కోసము షూట్ చేస్తున్నారంట. 90స్లో కిడ్స్ ఎలా వేసుకుంటారో అలా కొంచెం లూజ్గా ఉండాలక్క, తర్వాత ఫిట్టింగ్ కుట్టు వేసిస్తారు కానీ మళ్ళీ ఇప్పుడైతే నార్మల్గా కొంచెం లూజ్గానే స్టిచ్ చేసి ఇవ్వమంది. అందుకే ఇంకా నెక్స్ట్ అవన్నీ తిప్పేయమంది, ఇంకా డిజైన్ ఏమీ పెట్టొద్దండి. అందుకే ఇంకా నేను ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సైజ్ డ్రెస్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా తీసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి, ఈ ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి నేనైతే ఫస్ట్ ఇలా డ్రెస్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేస్తున్నాను. తన మెజర్మెంట్స్ కూడా నేను తీసుకున్నానండి. తను స్పీడ్గా చెప్పేసి వెళ్ళిందనమాట. నేను ఏదో వర్క్ చేస్తున్నాను, టేప్ తీసుకుంది, తనే చెప్పేసింది. నేను చూశాను, చెస్ట్ చూసుకుంది, నడుము లూజ్ చూసుకుందండి. అంతకు మించి ఏమీ చూసుకోలేదు. సర్లే ఇంకా డ్రెస్ ఇచ్చింది కదా, ఈ డ్రెస్ ప్రకారమే కుడదామని. స్కర్ట్ అయితే ఇక్కడికి ఉంది చూడండి, ఇలా. ఇప్పుడైతే ఈ డ్రెస్ ఎంత ఉందో అంత వరకు టైట్ కుట్టు రావాలన్నమాట. నెక్స్ట్ అయితే నేను మామూలుగా వేసేస్తున్నాను చూడండి. నెక్స్ట్ దీంట్లోంచి తీసుకోవట్లేదు, అది రెడీమేడ్ డ్రెస్. షోల్డర్ ఎక్కువగా ఉంది, నెక్కులు చిన్నగా ఉన్నాయన్నమాట. నెక్కులు కొంచెం పెద్దగానే కావాలని చెప్పిన దానికంటే కూడా ఇంక ఇక్కడైతే నేను మార్కింగ్ వేసాను చూడండి. ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి నేను నడుము లూజ్ ఒక్కటే తీసుకున్నానండి. అంటే తను నేను వేరే వర్క్లో ఉన్నాను, స్పీడ్గా వచ్చింది, వెళ్ళిపోతున్నానని చెప్పేసి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 36 ఉందండి నడుము లూజు. ఇంకా ఒకసారి టైప్తో చూసుకుందాం తనది ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి టైట్గా పట్టేసింది. కానీ అంత వద్దక్క, లూజ్గా కావాలని చెప్పింది అనమాట. ఇంకా అందుకని నేను 36 4 భాగాలుగా చేసుకొని ఒకసారి చూసుకుంటున్నాను. నేను నార్మల్గా అయితే నేను టేప్ పెట్టేమి కట్ చేయను డ్రెస్ని. మన ఆది డ్రెస్ ఇస్తారు కదా, దాన్ని ఉల్టా తీసేసి పెట్టేసుకొని కట్ చేస్తానన్నమాట. ఇక్కడ ఒకసారి నేను నడుము లూజ్ని అయితే 4 భాగాలు చేసి చూసుకుంటున్నాను. చూద్దాం ఒకసారి అని చెప్పేసి చూసేసి వచ్చిన దాన్ని నేను ఇక్కడ నడుము దగ్గర అయితే పెట్టేసుకుందామని చూస్తున్నానండి. కానీ ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను చూడండి, అక్కడికి రావాలి, తనకు టైట్ స్టిచ్చే అక్కడికి రావాలన్నమాట. లూజ్గా కావాలండి డ్రెస్ వచ్చేసి. ఇంకా అందుకని చెప్పేసి చూస్తున్నాను. చూస్తే మనకు ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్కి ఉంది కదా లోపల సైడ్ కుట్టు, అక్కడికి వచ్చింది అనమాట. అది తన టైట్ ఫిట్టింగు, కానీ తనకు లూజ్గా కావాలి. టైట్ ఫిట్టింగ్ కుట్ అనేది తర్వాత వేసి ఇవ్వండి అక్క, నాకు ఆ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తానని చెప్పింది. సర్లే ఇంకా అని చెప్పేసి నేనైతే ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ పెంచుకున్నాను అనమాట. ఆ టైట్ కుట్టుకు సైడ్ వైపున ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ ఎక్కువగా ఉంది నాకు చుట్టూ కూడా. అదే చూసుకుంటున్నాను ఇక్కడ నేను. మనకు సైజ్ కరెక్ట్గా ఇవ్వనప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ కుట్టేయచ్చండి, ఈజీగా కుట్టేయచ్చు. నేను కుట్టేశాను కూడా. ఇక్కడ ఇప్పుడు టేప్ పెట్టాను కదా, అక్కడ నుంచి 1.5 ఇంచ్ ఎక్కువగా పెంచేసాను అనమాట. అంటే ఇక్కడ చంక దగ్గర వచ్చేసి మనకు టైట్ కుట్టు దగ్గరికి నుంచి పెంచేసాను. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి. నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డరు. దాంట్లో 3 ఇంచులు వచ్చేసి నెక్కు పెట్టేశాను, 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ పెట్టేశాను. సరిపోతుందా, నెక్ ఎక్కువ అవుతుందంటే ఏమీ అవ్వదండి, కొంచెం బొత్తుగానే ఉంటుంది. ఇంకా నెక్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకొని బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 2 సమానంగా పెట్టేయమంది. ఇంకా సమానంగా రౌండ్ అయితే తిప్పేసాను చూడండి. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు, 7 ఇంచులు తీసుకుంటున్నానండి. లూజ్గా కావాలంది కదా, కొంచెం లూజ్గా ఉండాలంట డ్రెస్. మామూలుగా అయితే ఒక 6 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ నేనైతే 7 ఇంచుల చంక డౌన్ తీసేసుకొని మనం డ్రెస్ పెట్టి మార్కింగ్ వేసాం కదా, దాన్ని దీంట్లో కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను వేసేది వచ్చేసి ఆ సైజ్ బ్లౌజ్కున్న టైట్ కుట్ అనమాట. కానీ మనం ఇక్కడికి వేయాలి, ఈ చివరన ఇక్కడ సైడ్ మధ్యలో ఉంది కదా, ఆ లైన్ వేయాలన్నమాట టైట్ ఫిట్. ఇంకా మనకు ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా మరి కుట్టిన తర్వాత, దానికోసం అయితే నేను ఇక్కడ క్లాత్ పెంచుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, స్కర్ట్ దగ్గరకు వచ్చేసరికి మనము 1 ఇంచ్ 1.5 ఇంచ్కి ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. మనం ఇప్పుడు స్కర్ట్ అక్కడికి వచ్చింది, మిడిల్లో లైన్, ఆ మిడిల్లో లైన్ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, స్కేల్ ఎంత ఉందో అంతే వేసేస్తున్నాను నేను కింది వరకు. మనం డబల్ ఫోల్డింగ్ చేస్తే స్కర్ట్ నీట్గా వస్తుందన్నమాట. మనం ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే స్కర్ట్ అనేది అస్సలు నీట్గా రాదు, క్లాత్ ఎక్కువగా ఉంటే.
చూడండి టైట్ కుట్టుకు తను పెంచమన్న దానికి 1.5 ఇంచ్ తేడా వచ్చిందనమాట. ఆ 1.5 ఇంచ్ తర్వాత మనం మిడిల్లో గీసాను చూడండి, అక్కడికి మనకి కుట్టు రావాలి. ఇంకా నేను కట్ చేస్తున్నాను చూడండి, చాలా సింపుల్గా అయిపోయిందనమాట నాకు కటింగ్. నెక్కులు ఇలా డిజైన్స్ ఏవైనా వేసుకోవచ్చండి, కానీ తను వద్దని రౌండ్గానే కుట్టేశానమాట. చూడండి 2 డ్రెస్సులు ఒకేసారి కట్ చేస్తున్నాను. తర్వాత ఫిట్టింగ్ కుట్టు వేసి ఇవ్వాలండి. తర్వాత సైడ్ కుట్లకి ఎంత అవసరం ఉందో అంత ఫిట్టింగ్ కుట్టు వేసి ఇవ్వాలి. ఇప్పుడైతే ఇంతే లూజ్గా కుట్టమంది. ఫస్ట్ 3 తీసుకొచ్చిందండి, ఒక డ్రెస్సు ఒక పాయింట్, 2 స్టిచ్చెస్ ఇచ్చాను. నేను కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే పెట్టి స్టిచ్ చేసి ఇచ్చాను. అది అక్కడ నాకు ఇప్పుడు ఫిట్టింగ్ బాగుంది వేసుకోవడానికి, కానీ షూట్ కోసం కదా లూజ్గా ఉండాలని చెప్పింది. ఏం షూట్ అదంతా నేను ఎందుకని అడగలేదండి. 90స్లో కిడ్స్ వేసుకున్నట్టుగా లూజ్గా కావాలంట, అందుకని చెప్పేసి లూజ్గా స్టిచ్ చేయించుకుంటుంది. నేను ఇంకా మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసాను చూడండి. స్కర్ట్ దగ్గర మీరు గమనిస్తున్నారు కదా, స్కర్ట్ వచ్చే దగ్గరికి అక్కడికి స్కేల్ మందం కూడా కదండి, 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా పెట్టేస్తే స్కర్ట్ అనేది నీట్గా రాదనమాట. ఎక్కువగా క్లాత్ ఉండడం వల్ల స్కర్ట్ దగ్గరే చాలామందికి డ్రెస్సులు పాడైపోతాయి. ఆ స్కర్ట్ వేయడం రాక కూడా ఇవి డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేయరండి. నాకైతే బ్లౌజులు చెప్పి బ్లౌజే వస్తుంది నోటికి చెప్పడానికి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ అయితే ఒకటి కట్ చేసి చూపిస్తాను, 2 ఏమీ కట్ చేయను. మన కింద బార్డర్ ఇచ్చాడు మెయిన్ క్లాత్కి. ఇంకొక 2 డ్రెస్సులకు ఏం చేశాడంటే సైడ్కి ఇచ్చాడు, దీనికి మాత్రం కింది వైపుని ఇచ్చాడు. ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని, ఎలాంటి ఫ్లవర్స్ లేవు, ఫ్లవర్స్ ఉన్నాయి కానీ లీవ్స్ అలాంటివి పైకి చూసినట్టుగా అలా ఏం లేవు కాబట్టి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్గా వేసేస్తున్నాను. డిజైన్ నెక్కులు అయితే విడివిడిగా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డిజైన్ నెక్కులు కూడా లేవన్నమాట, రౌండ్ నెక్కే కాబట్టి సింపుల్గా ఈజీగా కట్ చేసేస్తున్నాను. నేను కుట్టిన డ్రెస్సులు ఎలా వచ్చాయని మీకు కావాలంటే కామెంట్ చేయండి, చిన్న షార్ట్ వీడియో పెడతాను. స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదండి, ఏమీ లేదు. నెక్కులు తిప్పేసుకోవడము, 2 జాయింట్ చేసేసుకోవడము, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేసి స్కర్ట్ పెట్టడం. స్కర్ట్ అనేది మనం స్కర్ట్ దగ్గర క్లాత్ సరిపోయేంత తీసుకున్నామంటే స్కర్ట్ నీట్గా వస్తుంది. క్లాత్ ఎక్కువగా తీసుకుంటే క్రాస్గా వస్తుంది, స్కర్ట్ అనేది కరెక్ట్గా రాదు. మనకు 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ కోసం చూస్తున్నాను, ఎక్కడ తీద్దామని, ఇక్కడ బార్డర్ ఉంది కదా తీద్దామని చూస్తే సరిపోవట్లేదు. ఇంకా మిడిల్లో ఎక్కడైనా తీసుకోవచ్చులే, క్లాత్ బాగానే ఉంది కదా. హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 కూడా కాదు, హాఫ్ హ్యాండ్సే పెట్టమంది. ఇంక ఇక్కడ మన క్లాత్ ఉంది కదా చూడండి, సైజ్కి ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్. ఇంకా నేను అంజాదాగా పెట్టేస్తున్నాను అనమాట. ఎలా పెట్టేస్తున్నానంటే చూడండి, టేప్తో ఒక 5.5 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. 6 ఇంచులు తీసుకున్నానండి. 6 ఇంచుల పొడవు తీసుకొని 2.5 ఇంచులకు చంక డౌన్ ఇచ్చాను. ఇక్కడ జాయింట్ పడుతుంది, అందుకని నేను 2.5 ఇంచులు చంక డౌన్ ఇచ్చేసి ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసి హ్యాండ్ కట్ చేసేసాను. సింపుల్గా ఈజీగా అయిపోయింది డ్రెస్. నాకు కొలతలు ఏమీ చెప్పట్లేదు, ఏమీ లేదు, ఏముంది ఈ డ్రెస్ కటింగ్లో అనుకోవచ్చు. కటింగ్ చేసే విధానం చూడండి, డ్రెస్ ఉల్టా తీసేసి పెట్టేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు పక్కా మెజర్మెంట్స్తో డ్రెస్లోని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది నాకు మళ్ళీ డ్రెస్సులు వచ్చాయంటే ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతానంటే. డ్రెస్సులు అనేది తక్కువగానే వస్తాయి. లాంగ్ ఫ్రాక్స్, శారీలు చింపి ఫ్రాక్స్ కుట్టేటివి ఎక్కువగా ఉంటాయి, బ్లౌజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా రెడీమేడ్ డ్రెస్సులు కుట్టించుకోవడం చాలా తక్కువ కదా జనాలు. ఇప్పుడు టాప్స్ మంచి టాప్స్ దొరుకుతున్నాయి బయట, లెగ్గిన్స్ వేస్తున్నారు, టాప్స్ వేసుకుంటున్నారు. రాక కాటన్ బ్లౌజెస్ వచ్చాయి, మీకు చూద్దామంటే ఇవేమో ఇలా లూజ్గా కుట్టమని చెప్పింది అనమాట. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. ఇంకా స్టిచ్ చేసి ఇచ్చేసానండి, అయిపోయింది. పాయింట్లు అయితే పటియాలా పాయింట్ నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అర్జెంటుగా ఉండడం వల్ల వీడియో తీయలేదు. చూడండి కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంకొక హ్యాండ్స్ కూడా ఇంకొక డ్రెస్ కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కాటన్ డ్రెస్ కుడుతున్నప్పుడు కాటన్ లైనింగ్ వేస్తేనే బాగుంటుందండి. పైన సన్నటి క్లాత్ ఉంటే పాలిస్టర్ లైనింగ్ బాగుంటుంది. చూడండి హ్యాండ్కి జాయింట్ పడుతుంది, ఇంకా లైనింగ్కి మాత్రమే జాయింట్ పడుతుంది అనమాట. వేసేసుకుందాం. ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే సింపుల్నండి, లోడింగ్ తిప్పడము, హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ కుట్లు వేసేసి స్కర్ట్ పెట్టడం అన్నట్టు, చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా డ్రెస్సెస్ వచ్చాయనుకోండి కంపల్సరీగా మెజర్మెంట్స్తో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి సైడ్కి వచ్చింది బార్డర్ అనేది, ఇంకా తీసేయాల్సిందే మనం ఇక్కడ.